శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీ పరిశుద్ధ నామానికి మా నిండు కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లిస్తూ, మా జీవితాలలో మీరు చేసిన అనేకమైనటువంటి మేలను బట్టి, దీవెనను బట్టి, ఆశీర్వాదములు బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, మరొక పర్యాయము ఒక నూతనమైనటువంటి విశ్రాంతి దినమున మేము ప్రవేశించి, ఆ దినమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి దేవుని వాక్యాన్ని మేము ఆధ్యాత్మికముగా ధ్యానిస్తూ ఉండగా, వాక్యపు వెలుగులోనికి మేము ప్రయాణిస్తూ ఉండగా, ప్రభా మీ ఆశ్చర్యకరమైన శ్రేష్టకరమైనటువంటి ఆశీస్సులు ఆశీర్వాదములతో పాటు మీ స్వరాన్ని వినిపించండి. మీ స్వరము ద్వారా, మీ దీవెనల ద్వారా మేము లోతైనటువంటి విశ్వాసంలోనికి ప్రయాణించులాగున సహాయం చేయగలనంటూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి శ్రేష్టమైన ఈ ఘనమైనటువంటి గొప్ప భాగ్యం, గొప్ప ధన్యత నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలపు పీఠాధిపతి గారైన రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ బి మినిస్టర్ నాయ్ గారికి, అధ్యక్ష మండలపు చైర్మన్స్, మరి ఆఫీసర్స్, మరి క్లర్జీ, సంఘము సంఘ నాయకులకు, ప్రత్యేకంగా జగదేరిగుట్ట శ్రీ చర్చ్ మరి సంఘం అంతటికి, సంఘ నాయకులకు ఈ ఉదయకాల శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తూ ప్రేమతో ఈ ఆహ్వానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. మహా కృప అనడానికి ఒకే ఒక అర్థం, మనమందరము సజీవులుగా ఉండడం. మరొక పరిశుద్ధ వారములో ఈ విధంగా మనం కలుసుకొని దేవుని ఏక మనస్సుతో, ఏక భావముతో ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మరొకసారి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, మరి ఘనమైనటువంటి ఈ దైవిక వాక్కులు, ఈ అమూల్యమైనటువంటి సత్యాలను అనేకులు దూర ప్రాంతం నుంచి, మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు, తెలిసిన వారు అందరూ వింటూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు. వారికందరూ కూడా మరొకసారి క్రీస్తు పేరట వారికి దైవ ఆశీస్సులు తెలియపరుస్తున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఇది మరొక ప్రాముఖ్యమైన అంశం. ప్రతి వారము మనకొక ప్రత్యేకతే. ప్రతి వారము ఒక్కొక్క అంశంతో దేవుణ్ణి మనము ఆరాధించడం, మహిమపరచడం ఇదెంతో దీవెనకరమని మీకు తెలియపరుస్తున్నాను. ఈ దినం ప్రత్యేకంగా మనకి ఇచ్చిన అంశం అణచివేయు వ్యవస్థలను రూపాంతర పరచుట, ట్రాన్స్ఫర్మింగ్ అప్రెసిటివ్ స్ట్రక్చర్స్. రూపాంతరము చెందడం, అణచివేయబడడం, త్రొక్కివేయబడడం, బలహీనపరచడం, పనికి రాకుండా జీవితాలను పాడు చేయడం. బలవంతుడు బలహీనుడు ఎప్పుడూ అణిచివేస్తూ ఉంటారు. అంటే వాడికున్న బలము డబ్బు కావచ్చు, హోదా కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, చదువు కావచ్చు, పలుకుబడి కావచ్చు. వీటి ద్వారా బలహీనుని ఏమీ లేని వాడిని, ఏమీ చేతగాని వాడిని, ఏమీ తెలియని వాడిని
ఎప్పుడు కూడా వారు త్రొక్కి వేస్తూ ఉంటారు. నాటి సమాజంలో నుంచి నేటి సమాజం వరకు, అనగా క్రీస్తు కాలంలో నుంచి నేటి నవయుగ విశ్వాస జనాంగం వరకు ఈ వ్యవస్థలో మార్పులు అంతగా మనకు కనపడడం లేదు. త్రొక్కివేయడమే వారి పని, ఆదరించడం లేదు. ఈ వ్యవస్థను మార్పు చేయడానికి మనకు కొన్ని రాజ్యాంగం కూడా ఉంది, మనకు చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలు, రాజ్యాంగాలు మరి ఉన్నతమైన వారికి లేదా అత్యున్నతమైన స్థాయిలో ఒక జ్ఞానవంతులకు కానీ లేదా ధనవంతులకే కానీ వారికి మాత్రమే ఇది చెందుతుంది, నడుస్తుంది అని మనము క్లియర్గా నేటి దినాల్లో చూస్తూ ఉన్నాం. ఈ త్రొక్కివేయడం లేదా ఈ త్రుంచివేయడం రాజకీయ పరంగా, మతపరంగా, న్యాయపరముగా కదా, విద్యాపరముగా, రకరకాల విధాలుగా ఈ అణిచివేయడాన్ని మనము ఈ లోకంలో గమనిస్తూ ఉంటున్నాం. మతపరంగా అయితే మరీ ఎక్కువగా ఈ దినాల్లో చాలా కష్టమైనటువంటి స్థితిలో క్రైస్తవ లోకం జీవిస్తూ ఉంది. ఈ మతము లేదా అభిమతము, ఈ కుల మత పిచ్చిలు కూడా మనకు బాగా కనిపిస్తూ ఉన్నాయి. వారందరూ కూడా ఈ విధంగా అణిచివేయ ఈ వ్యవస్థను ఆర్థిక పరంగా, సాంఘిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా అన్ని విధాలుగా బలహీనుని త్రొక్కివేయడం, వారిని ఆ ఉన్నతమైన స్థాయిలోనికి ఎవరు కూడా తీసుకొని రారు. ఎవరో కొన్ని లక్షల్లో, పదుల సంఖ్యలో మనం చెప్పచ్చు బాగా విద్యావంతులుగా ఉన్నారు, ఒక స్థాయిలోకి వచ్చిన వారు. లేకంటే మామూలు మిగతా జనాంగం అంతా కూడా ఈ వ్యవస్థలో త్రొక్కివేయబడుతున్నారని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో పేదవాడు చాలా హీనుడిగా చూస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి వారు వారి ఆర్థిక స్థితిగతిని చూస్తూ, వారి కుటుంబాన్ని చూస్తూ, వారి కుటుంబం ఉన్న స్టేటస్ను చూస్తూ వారిని బానిసలుగా, దాసులుగా త్రొక్కివేయడం మనకు తెలుసు. బాగా గ్రామాల్లో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ ఫీలింగ్స్, అనేక రకాలైనటువంటి ఆ ఫీలింగ్స్తో మానవ జాతిని లేదా పేదవాడిని, బలహీనులను త్రొక్కివేసే విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. వాడు అటువంటి స్థితిలోనే కనుకనే మనకు కొన్ని థియాలజీస్ వచ్చాయి. లిబరేషన్ థియాలజీ అంటాం, లిబరల్ థియాలజీ, విమోచన వేదాంత శాస్త్రం లేదా విడుదల వేదాంత శాస్త్రం. దళిత్ థియాలజీ అని కూడా ఉంది, ఆ దళితుల యొక్క వేదాంత శాస్త్రం. దల్ అనే సంస్కృతిలో నుంచి దళిత అనే మాట వచ్చింది. ఈ దళిత్ థియాలజీలో తనకు తానుగా వారే జ్ఞానవంతులుగా, వారే ఆధ్యాత్మిక పరముగా, వారే గొప్పవారుగా, వారే ఎదగాలని మరి ఒక వేదాంతి ఏపీ నిర్మల్ అనే వేదాంతి ఆయన అంటాడు, ఏ దశలో ఉన్నాడో దళితులు అక్కడి నుంచి వారు ఉద్యమముగా వారు అభివృద్ధి చెందాలని దళిత పండితుడు ఏపీ నిర్మల్ గారు అంటున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అంతకు ముందుగా ఈ యొక్క ఉద్యమాన్ని చాలామంది చాలా రకాలైనటువంటి ఉద్యమాల్లో పాల్గొంటూ ఉన్నారు. వారిలో సాంఘిక పరంగా మనం బాగా గమనిస్తే జ్యోతిరావు పూలే అండ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఒక మూమెంట్ని తీసుకొని వచ్చినారు. అట్టడిగిన పడ్డవారు లేదా హీనమైన స్థితిలో ఉన్నటువంటి వారిని
వారికి ఒక ఉద్యమం, దళిత్ మూమెంట్స్ అని. వీరంతా ఆ దినాల్లో దగ్గర ఒక 70-80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వెనక వెళితే అలనాటి ఆ దినాల్లో నుంచి ఈ త్రొక్కి వేయడం అన్న ఆ మాటను ఇక్కడ మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. బైబిల్ పరంగా కూడా మనకు బాగా తెలుసు. నిర్గమకాండమే దానికి మనకు గొప్ప నిదర్శనంగా ఉంది. ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేతిలో మన ఈ యొక్క హీబ్రీయులందరూ తర్వాత వారంతా ఇజ్రాయెల్గా మార్చబడ్డారు. మొదటిగా వారు ఏమన్నారు? హీబ్రీయులు. అందుకే ఆ మంత్రస్థానంలో ఒక మాట అంటారు. ఆ రాజు అంటాడు కదా, పుట్టగానే మగపిల్లవాని చంపేమంటే మంత్రస్థానాలు అంటారు. హీబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, జ్ఞానవంతులు అన్నట్టుగా హీబ్రీయులు వారు. వీరంతా బానిసలుగా, దాసులుగా, త్రొక్కివేయబడ్డవారుగా. వీరిని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి, దళితులుగా మనము ఊహించుకోవాలి. అంటే బలము లేని వారు, శక్తి లేని వారు, జ్ఞానము లేని వారు, ఒక యజమాని కింద త్రొక్కబడిన వారు. వీరు ఈ సిచ్యువేషన్లో, ఆ పరిస్థితుల్లో దేవుడు ఒక మంచి గొప్ప నాయకుని పంపించి ఆ చీకటిలో నుంచి వారికి విడుదలిస్తున్నట్టుగా దాన్ని లిబరేషన్ థియాలజీ, లిబరల్ థియాలజీ అని మనము అంటూ ఉంటున్నాం. సో ఈ తర్వాత ఈ త్రొక్కివేయడం వీరికి మళ్ళీ న్యాయపద్ధతిలో చూస్తాం. ఫిలిస్తీయులు ఈ ఇజ్రాయెల్ ప్రజలను యుద్ధం చేస్తూ త్రొక్కివేయడ ఆ స్థితిలో మనం గమనిస్తూ ఉంటుంటాం. వారు యుద్ధాలు చేసి వారు స్వాధీనం ఉంచుకొని కొంతకాలము ఆ తర్వాత వారు కనుమరుగైపోతారు. తర్వాత వీరిని అశ్షూరీయులు, పారసీకులు క్రీస్తుపూర్వం 722లో యుద్ధం చేసి షోమ్రోను పట్టణాన్ని అంతా స్వాధీనపరుచుకొని వీరిని చెరలోనికి బానిసలుగా తీసుకొని వెళ్ళారు. ఇక్కడ కూడా వీరు అణిచివేయబడ్డవారుగా, త్రొక్కివేయబడ్డవారుగా. ఈ మన టాపిక్ అంతా కూడా బలహీనుల గురించి, త్రొక్కివేయబడ్డ వారి గురించి, ఆ వ్యవస్థ ఎలా ఉందో మనము మాట్లాడుకుంటూ ఉన్నాం. తర్వాత మరి బబులోను సామ్రాజ్యం, ఆ దినాల్లో చాలా గొప్ప గొప్ప సామ్రాజ్యాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు. వారు కూడా వచ్చి ఈ యొక్క యెరూషలేమును 3 దఫాలుగా చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి యవనస్తులను వారందరి మొదటి దఫాలో వారిని తీసుకొని వెళ్ళడం, రెండవసారి మూడవసారి వచ్చి యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేయడం. అంతకుముందుగా ఆ వస్తువులన్నీ బంగారమే. సొలొమోను మహారాజు ఎట్లా కట్టించుకున్నీ గోల్డే, ప్రతిదీ కూడా. వారి యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ కానుకల పెట్టె కానివ్వండి, డోర్స్ విండోస్ కానివ్వండి, చివరికి మనం ప్లాస్టింగ్ చేస్తున్నాం సిమెంట్తో, కానీ వారు బంగారంతోనే ప్లాస్టింగ్ చేస్తే దాని మొత్తం ఆ చెక్కుకొని అవన్నీ తీసుకొని ఆ యెరూషలేము దేవాలయాన్ని కాల్చివేసినట్టుగా అక్కడి నుంచి 50,000 మందిని యూదులను చెరకు తీసుకొని వెళ్ళారు. అక్కడ కూడా యూదుల పరిస్థితి ఈ యొక్క అణిచివేయబడ్డవారుగా ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. తర్వాత అక్కడి నుంచి విడుదలైన తర్వాత వారు తిరిగి దేవాలయాన్ని కట్టుకోవడం. మరి నేటి సమాజంలో యేసు ప్రభు కాలంలో కూడా అనేకులు బీదలను, ధనవంతులు లేదా గొప్పవారు వారి కాళ్ళ కింద, అందుకే ఆమోసు ప్రవక్తలందరూ కూడా ధనవంతుల గురించి రాస్తూ ఉంటారు. వారిని భయంకరంగా మరి యేసు కాలంలో కూడా ఈ యొక్క తారతమ్య స్థాయి ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. నేడు మనం ఈ 20-25 ఇయర్స్లో కూడా అక్కడ ఇక్కడ ఇంకా మనము త్రక్కబడుతూనే ఉన్నాం. ఈ వ్యవస్థలో నుంచి బయటికి
దేవుడు మనలను తీసుకొని వచ్చి ఆ యొక్క ఒక శ్రేష్టమైనటువంటి అద్భుతమైనటువంటి తన జీవితంలోనికి మనలను దేవుడు ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క నెహెమ్యా యొక్క ఫస్ట్ లెసన్స్లో మనం చూస్తే నహూము ప్రవక్త. ఈయన చిన్న ప్రవక్త అంట. నహూము అంటే అర్థం తెలుగులో నెమ్మది లేదా ఆదరణ. ఆదరణ తన ప్రజలకు ఆయన ఇస్తున్నాడు ఆయన ద్వారా. ఈ యొక్క నహూము ఈయన సమయము 630 నుంచి 620 10 సంవత్సరాలు ఈయన ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా నినేవే వినాశనము గురించి. నినేవే పట్టణము అష్షూరు రాజ్యానికి ఒక క్యాపిటల్ సిటీ. మన భారతదేశానికి, ఇండియాకు క్యాపిటల్ సిటీ ఏది ముఖ్య పట్టణం అంటే మనకు తెలుసు, ఢిల్లీ కదా. మన దేశానికంతా ఢిల్లీ. ఆ విధంగా వ్యాపార రంగంగా అక్కడ విద్యావంతులు, నినేవే పట్టణం చాలా గొప్పదిగా ఘనమైనదిగా అది ఆ పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఆ కాలంలో యెషయా రాజు తర్వాత మత పునరుద్ధరణ చేయటం ద్వారా ఈ యొక్క ప్రవక్త వారితో మాట్లాడుతూ ఉన్నారు. క్రీస్తు పూర్వం అష్షూరు రాజుగా నినేవే క్యాపిటల్ 705 అష్షూరును ఏలిన ఒక రాజు ఉన్నాడు, సన్హెరీబు అనేటువంటి రాజు. ఆ రాజ్యానికి క్యాపిటల్ సిటీగా నినేవేను ఆయన చేసి ఉన్నాడు. అంతకుముందుగా అక్కాడియన్ క్రీస్తు పూర్వం 1750లో ఈ అక్కాడియన్ అనే వంశపు రాజులు అష్షూరును పరిపాలిస్తున్న సమయంలో వారు నినేవే సిటీని ఇష్టార్ అనే దేవతకు ప్రతిష్ఠించారు. ఇష్టార్ అనే దేవతకు ఆ పట్టణాన్ని అంతా ప్రతిష్ఠిత చేసి బ్రహ్మాండమైన విగ్రహారాధన ఆ ప్రాంతంలో కొనసాగుతూ ఉంది. మరి అదేవిధంగా మన కానానులో కూడా మనకు తెలుసు, ఆకాశపు రాణి అని కానాను దేవత కూడా ఆమె శక్తివంతమైనటువంటి సంతాన దేవత అని కానానీలు కూడా నమ్మేవారు రోజుగా మనము అక్కడ చూస్తూ ఉంటున్నాం. తర్వాత కాలంలో క్రీస్తు పూర్వ 612లో బబులోను మాదీయులు ఈ సామ్రాజ్యం ఈ అష్షూరు రాజ్యాన్ని కూల్చివేశారు. వారి బంధకాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ వారి స్వాధీనంలో తీసుకొని వారి యొక్క దేశం ఆ రాజ్యాన్ని అంతా కూడా వారు ఇవి ఇరువురు కలిసి కూటమిగా ఒక ఉమ్మడిగా కలిసి ఈ అష్షూరు రాజ్యాన్ని కూల్చివేసినట్టుగా, సామ్రాజ్యాన్ని కూల్చినట్టుగా మనము ఇక్కడ చూస్తుంటున్నాం. కాలక్రమేణా ఈ అష్షూరు సామ్రాజ్యం మరుగైపోయింది. ఇప్పుడు మనకు పెద్దగా ప్రపంచంలో ఎక్కడ ఇది కనిపించకుండా పోయింది. ఒకప్పుడు వారు చాలా దుర్మార్గులుగా, చాలా చిత్రహింస చేసేవారుగా మరి ఇజ్రాయెల్ ప్రజల్లో మనము ఇక్కడ ఈ బంధంలో మనం చూస్తుంటున్నాం. ఓడిపోయినటువంటి వారందరినీ చిత్రహింస చేసి చాలా బాధ పెట్టారు. తర్వాత ఈ నినేవే ఆ పట్టణాన్ని గురించి నాశనం అవుతుంది అని యోనా ప్రవక్త ద్వారా దేవుడు వారితో పలికినప్పుడు ఆ ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి యెహోవా దేవుడి వైపు తిరిగినట్టుగా, ఆ ఉగ్రత నుంచి వారు తప్పించుకున్నట్టుగా మనము యోనా గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. నహూము గ్రంథంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశ, దుర్మార్గానికి అలవాటైనటువంటి అష్షూరీయులను ఆ నినేవే పైకి వినాశనం వస్తుందని దర్శన రూపకముగా ఈ నహూము ప్రవక్త వారికి బోధిస్తూ ఉంటున్నాడు. వారి గురించి ఆయన
ప్రకటిస్తూ ఉన్నాడు. మొదటి వచనంలోనే మనము ఆ మాటను చూడగలం. రెండవదిగా దేవుని ప్రజలకు ఆయన ఆదరణ ఇస్తాడు. ఎవరైతే యెహోవా దేవుని వైపు తిరుగుతారో, ఎవరైతే ఆ విగ్రహారాధన నుంచి బయటకు వస్తారో వారిని దేవుడు ఆదరిస్తాడని, దేవుడు వారిని కనికరిస్తాడని ప్రవక్త రాస్తూ ఉన్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఆయన దేవోక్తులు ఆ మొదటి చాప్టర్లోనే మనం చూస్తాం. దేవుని యొక్క స్వభావము గురించి, దేవుని యొక్క న్యాయాన్ని గురించి, మరి తర్వాత దేవుని యొక్క కోపాన్ని గురించి, దేవుని యొక్క కోపం, దేవుని యొక్క ఉగ్రత గురించి కూడా మనము అందులో చూడగలం. ఈ నినేవే పట్టణాన్ని నాశనాన్ని గురించి అక్కడ ప్రవక్త ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ వచనంలో చూస్తే యెహోవా రోషము గలవాడే. రోషము అనగా ఆయన గుణాతిశయం, ఆయన కోపము, ఆయన రోషము, ఆయన పగ, ఆయన ప్రేమ, ఆయన క్యారెక్టర్స్ అవన్నీ ప్రవక్త రెండవ వచనంలో ఆయన ప్రతీకారము చేయగలడు. ప్రతీకారం కూడా తీర్చుకోగలడు. తన వాక్కును, తన రాజ్యాన్ని ధిక్కరించిన వారికి వారి పాపముల మూలంగా చెందవలసిన న్యాయ ప్రతిఫలాన్ని గురించి ఈ పగను తీర్చుకునే దేవుడుగా, కోపపడే దేవుడుగా ఇక్కడ ప్రవక్త వారికి హెచ్చరికలు చేస్తూ ఉంటున్నాడు. మరి మూడవ వచనంలో ఆయన దీర్ఘ శాంతము గలవాడు, శాంతపరుడు, పాపులను పశ్చాత్తపడు వారి తర్వాత వారికి మరొక తరుణం ఇస్తూ ఉన్నారు. మీరు మారు మనసు పొంది పశ్చాత్తాపడి నా వైపు తిరిగినట్లయితే మీ మీద నేను కరుణ వాత్సల్యం గలవాడినై, దీర్ఘ శాంతము గలవాడినై మిమ్మల్ని నేను ఆదరిస్తానని ప్రవక్త ఆ మాటలు ఇక్కడ చూస్తుంటున్నాం. ఆయన దయకు, సహనానికి హద్దులు లేవు. ఆయన ప్రేమకు పరిమితి లేదు. ఆకాశం కంటే ఆయన ప్రేమ కృప ఎత్తైనదిగా ఉంది అని ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు. మరి ఆయన కోపాన్ని కూడా మనం చూస్తే అవసరం అనుకుంటే ఆయన తుఫాను కూడా రప్పించగలరు, తెగుళ్ళు కూడా రప్పించగలరు, లేదా మంచి ఆ భూములను బీడుబారు భూములుగా లేదా పంటని ఇవ్వనిదిగా ఆయన చేయగలరు. ఆయన కోపము, ఆయన అగ్ని దిగి రావాలి. అగ్ని అంటే మనకు గుర్తుకొస్తుంది సొదొమ గొమొర్రా పట్టణాల మీదికి దేవుడి అగ్నిని పంపించి దహించి వేసినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 4వ వచనంలో బాషానును కార్మెలును తూర్పున ఉన్న ప్రాంతాలు ఇవి, వృక్ష సంపదకు మరి పుష్ప జాతులకు కూడా సారవంతమైనటువంటి పచ్చిక బయలుగల ఆ ప్రాంతమని ప్రవక్త రాస్తూ ఉంటూ ఉన్నారు. 8:10 ప్రళయ జలముల వలె ద్రాక్షారసము తాగి మత్తులవుగా. కొన్నిసార్లు ఈ ప్రజలు మత్తులైపోతున్నారు. నోవాహు కూడా మంచి స్టాండర్డ్ అయినటువంటి ద్రాక్షారసం తాగి మత్తులైపోయారు. ఇక్కడ వీరు మత్తులు కాకుండా ముద్దుగా ఉండక దేవుని యొక్క దినము కలదు, యెహోవా వస్తున్న దినాన్ని మీరు కనిపెట్టుకొని ప్రళయ జలాన్ని ఆపటం ఎవరికి చేత కాదు. దేవుని కోపాన్ని, ఉగ్రతను దేవుడు అనుకుంటే తుఫాను కూడా పుట్టించగలరు. కొన్నిసార్లు మనకి ఎప్పుడో 10 years బ్యాక్ ఏమో తుఫాన్లు వచ్చినాయి కదా, విశాఖపట్నం ఆ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో సునామీ లాంటిది రకరకాలుగా ఆ దేవుడి యొక్క ఆ కోపాన్ని, ఆ జలప్రలయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఇది అశ్షూరుల సైన్యానికి ఆ ప్రజలకు దేవుడు పంపిస్తారని, వారిని రూపుమాపు లేకుండా చేస్తారని ప్రవక్త రాస్తూ ఉంటున్నారు. 11వ వచనంలో వ్యర్థమైన వారి మీద బోధ నీలో నుండి చాలామంది బయలుదేరుతారట. యెరూషలేము ఆ ప్రాంతంలో క్రీస్తుపూర్వం 701లో సన్హెద్రీం అనేటువంటి ఆ యొక్క రాజు, ఆ రాజు గురించే రాస్తూ ఉన్నారు. వ్యర్థమైన బోధలు, తప్పుడు బోధలు, చెడు మాటలు, ఈ క్రీస్తు బోధలకు విరుద్ధంగా చెప్పడం, వారు
మీలో నుంచి ఒకవేళ వారు వస్తారేమో ఆ మాటలకు మీరు దూరంగా ఉండాలని ప్రవక్త రాస్తున్నాడు. 13వ వచనం, నేను దానిని విరిగగొట్టుదును, వారి కట్లను తెంపుని. కట్లు బహుశా చెర అనుకుంటా. చెరలో ఉన్నప్పుడు వారు బంధించబడ్డారు, కట్టివేయబడ్డారు. చెరలో ఉన్న వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుందా? బయట తిరగలడా? జైలు ఉన్నాడు, నేను కోర్టుకి వెళ్ళి వచ్చిరా అట్లా టైంపాస్ తిరిగి వస్తాకంట, పర్మిషన్ నాకు ఇవ్వండి అంటే ఇస్తాడా? ఈవెన్ హాస్టల్లో పిల్లలు కూడా చిన్నప్పుడు పర్మిషన్ ఇస్తారా? ఇవ్వరు. లీడర్స్ ఉంటారు, వార్డెన్స్ ఉంటారు, ఎటో తగ్గిపోతాడు, ఎటో ఏదో ప్రాబ్లం అవుతుంది. చెరలో ఉన్న వారికి ఆ కట్లు నేను తెప్పుతాను. బహుశా మరొక అర్థం ఏంటంటే, కట్లు అంటే ఆ రాజులు, ఆ దేశ అధికారులు విధించే పన్ను లాంటిది. పంటల మీద పన్ను, ఇంటి మీద పన్ను, ఆస్తుల మీద పన్ను. ఆ పన్నుల భారం, ఆ కట్ల నుంచి మీకు నేను విడుదల ఇస్తానని ఇక్కడ ప్రవక్త రాస్తున్నట్టుగా చూస్తాం. 14వ వచనంలో, నీ పేరు పెట్టుకున్న వారు ఇకను పుట్టక యుందురు. భవిష్యత్ అశ్షూరు వారికి ఇక భవిష్యత్తే లేదు, వారిని నాశనం చేస్తాము, వారు పనికి మారిన వారు, వారు మొదలుపోతు వారు కనుక వారికి సమాధిని నేను సిద్ధపరుస్తున్నాను. సమాధి అంటే క్లోజ్. ఇంకేమైనా ఉందా? సమాధిలో పోయినోడు ఇంకేమైనా చేయగలడా? ఈ అశ్షూరు వారు ఎవరట? పనికి మారిన వారు, దేవుని ఎరగని వారు, నకిలీ జీవితం జీవించేవారు, వేషధారణ జీవితం జీవించేవారికి ప్రభు అంటున్నాడు, నీకు నేను సమాధి సిద్ధపరుస్తాను. కఠినమైన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ సమాధిలోనికి నీవు నేను వెళ్ళకూడదు. కారణం, మళ్ళీ మనం తిరిగి జన్మించాలి, మళ్ళీ తిరిగి పునరుద్ధానము మనం చెందాలి. ఇది ఎవరికంటే పనికి మాలిన వారు, లేదా ఆ యొక్క దుర్మార్గులు, లేదా ఆ నటించేవారు, వారికి మాత్రమే సమాధి సిద్ధపడి ఉంది అని దేవుని వాక్యంలో ఇక్కడ మనము తేటగా చూస్తూ ఉంటున్నాం. కీర్తన ఆ పాఠంలో కూడా మనం గమనించినట్లయితే 13 నుంచి 113 నుంచి 118 వరకు ఈ 6 కీర్తనలు చాలా ప్రాముఖ్యమైన కీర్తన. 113 to 118 ఈ కీర్తనలను పస్కా పండుగ కీర్తనలు అని అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరాధిక యూదుల పండుగ కీర్తన. పస్కా భోజనానికి ముందు 2 కీర్తనలు, పస్కా భోజనము తర్వాత 4 కీర్తనలు ఖచ్చితంగా పాడాలి. నేటికి గెరీజిము పర్వతము కొండ మీద సమరయులు పస్కా పండుగ ఆచరిస్తూ ఉన్నారు. ఆ పస్కా పండుగలో ఈ కీర్తనలు తప్పనిసరిగా పాడతారు. దీన్నే అంటున్నారు, దీని హీబ్రూలో హల్లెలూయా అంటున్నాం. హల్లెలూయా అంటే స్తుతించడం, దేవుని స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి అంటే దేవునికి హల్లెలూయా చెప్పండి. దీనినే ఆ యూదుల యొక్క మరొక లాంగ్వేజ్లో, అనగా హీబ్రూకు దగ్గరగా ఉన్న భాషలో హెల్లెట్లో నుంచి హల్లెలూయా అనే పదము వచ్చి ఉంది. హల్లెలూయా మీన్స్ ప్రైజింగ్ టు గాడ్ ఆల్వేస్, ఎవ్రీ టైం, ఎనీవే. ఎక్కడైనా ఎప్పుడైనా ప్రతి స్థలంలో అయినా దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. ఈ మాటను ఇక్కడ మనము చూస్తుంటాం. విధేయత గల వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. బాగా రాసి పెట్టుకోవాలి ఈ మాట. దేవుని మాట విని దేవునికి లోబడితే, విధేయత కలిగి, వినయము కలిగి, కష్టాలు, బాధలు, శ్రమలు, దుఃఖాలు జీవితంలో ఒక భాగం. వాటికి ఎప్పటికీ మనం భయపడడానికి వీలు. అవన్నిటికీ తట్టుకొని తాగుకొని
ముందుకు ఆ బ్రతుకున్న చేపలాగా మనము ఎదురు ఈత మీదుకుంటూ సముద్రానికి మనం ఎదురు వెళ్ళాలి. అదే నిజమైన క్రైస్తవం యొక్క లక్షణం. ఇక్కడ రాస్తున్నాడు, ఆయన విధేయత గల వారిని, దీనులను, కంటకు పరిస్థితిలో ఉన్నవారు, ఏ బలము లేని వారు, ఏ శక్తి లేని వారు, ఏ కండ బలము లేని వారు దేవుడు దీవిస్తాడు. ఎంత మంచి మాట! దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఎక్కలేని ఎంతైనా కొండ మీదికి ఎక్కిస్తాడు. చక్కగా ఆ కీర్తనలో చూస్తాం. పేదవారి ఎడల, అవసరంలో ఉన్న వారి ఎడల ఆయన దయ, జాలి, కనికరము కలిగి ఉన్నాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు కూడా ఉంటాడు. ఎప్పటికీ ఉండేది. కనుక ఆ దేవుని మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ పత్రికల పాఠంలో కూడా మనం బాగా గమనించేస్తే ఆది క్రైస్తవ సంఘం ఒక సమిష్టిగా జీవనము జీవిస్తుంది. ఒకే కుటుంబం, ఒకే మాట, ఒకే ప్రేమ. 164 కుటుంబాలు ఒక్క కుటుంబంలాగా సమిష్టిగా ఉండాలి. ఆది సంఘంలో ఆ అపోస్తులు చేస్తున్న బోధలు, వారు చూపుతున్న ప్రేమ, వారు చేస్తున్న సేవ, ఈ సంఘమంతా బలపడి, సంఘమంతా ఎటువంటి తప్పుద్రోవల్లోనికి వెళ్ళిపోకుండా ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరికొకరు లోపడుతూ, ఈ విశ్వాసులు ఈ యొక్క ఆ పరిశుద్ధాత్మ విశ్వాసులు నిండిన వారు, హగియోస్, పరిశుద్ధాత్మ దిగిరా, వారందరి మీదికి దేవుడు ఆత్మ దిగి వచ్చింది. దేవుడు ఆత్మచేత నింపబడ్డవాడు పంచాయతీలు చేసుకోడు, లొల్లిలు చేసుకోడు, ఈర్ష, అసూయ, ద్వేషం ఉండదు, పగ ఉండదు. వారికి ఉన్నదంతా దేవుని వైపు గురి మాత్రమే. దేవుని మనస్సును తన సంఘ బిడ్డలకు పంచుకోవడం మాత్రమే ఈ సంఘ సభ్యులు. దీనిలో అనేకమైన ప్రధాన సత్యాలు మనం చూస్తాం. నెంబర్ 1, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని పవిత్రపరుస్తుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడు నీ మీదికి దిగి వచ్చిందో పాపి పరిశుద్ధుడుగా మార్చబడతాడు. పాపపు స్వభావము, ఆ మనస్సు, ఆ కల్మషము, ఆ మలినము దేవుడు తీసివేసి పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు, బలపరుస్తాడు, నిన్ను కప్పుతాడు. విశ్వాసి ఒక దుప్పటి కప్పుకొని నిద్రించినట్టుగా పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తే నీవు లెక్కలేని గొప్ప అద్భుత కార్యములు పరిచయం చేయడానికి నువ్వు సిద్ధపడతావు అని అర్థాన్ని ఇక్కడ మనకి ఇస్తుంది. నెంబర్ 2, పరిశుద్ధాత్మ కుమ్మరించుట, వరాలను పొందుకొనుట. అపోస్తలులు 7 మంది తన శిష్యులకు లేదా ఆ సేవ చేయడానికి ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి వారిని సేవకు పంపించారు. అందులో మనకు బాగా తెలుసు స్టెఫెన్ అండ్ ఫిలిప్ కదా. వీరిద్దరి మీదకి దేవుడి శక్తి వస్తే వారు ఘనమైన సేవ. యేసు ప్రభు తన శిష్యులు ఏర్పరచుకున్నప్పుడు వారందరి మీద చేతులు ఉంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు అది దిగి వచ్చి ఉంది. దేవుడి ఆత్మతో నింపబడి ఉన్నారు. నెంబర్ 3, అపోస్తలులందరూ విశ్వాసులతో సహా ఆత్మను నింపబడుట. ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మ మేఘము వలె వారి మీదికి దిగి వచ్చి దైవ శక్తితో నింపబడి ఉంది. పరిశుద్ధాత్మని మీదకి వచ్చినప్పుడు నువ్వు అనేక గొప్ప కార్యములు చేయగలవు, చేస్తూ ఉంటావు. కనుక పరిశుద్ధాత్మ దేవుని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు సంఘమంతటిని కూడా దర్శిస్తాడు. సంఘ సభ్యులందరూ కూడా పరిశుద్ధాత్మ తాకిడికి, ఆయన ముట్టగానే, ఆయన స్పర్శ తాకగానే మీరు నూతన సృష్టిగా మార్చబడతారు అని సభ్యులందరి మీద పరిశుద్ధాత్మ శక్తి ధైర్యముతో మీరు సాక్ష్యం ఇస్తూ ఒకరి ఎడల ఒకరు
మంచి ప్రేమానుభవ బంధాలు కలిగి ఉంటారని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంటుంది. 33వ వచనములో బహుబలముగా, ఇది అపోస్తుల యొక్క బోధకు సాక్షిగా ఉంది. అపోస్తుల యొక్క సాక్ష్యము దేవుని వాక్యం మీద ఆధారపడి ఉంది. అపోస్తుల సాక్ష్యం దేవుని వాక్యం, వారు ఏదైతే బోధిస్తున్నారో వారి సాక్ష్య జీవితము అలా ఉన్నట్టుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ఆజ్ఞను పొంది పంపబడ్డాడని సింహాను శిష్యులు కలిగి ఉన్నారు. యేసులో చూస్తున్నారు దేవుడే ఈయనను పంపించి ఉన్నాడని, దేవుడి ద్వారా ఈ మనిషి వచ్చి ఉన్నాడని అపోస్తలులు విశ్వసించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. చివరిగా శిష్యుల ద్వారా సువార్త వినిన వారిలో వ్యక్తిగత పాపము నుండి క్రీస్తు దేవుని నీతిని గూర్చియు దేవుని తీర్పును గూర్చియు పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తాడు. దేవుని యొక్క నీతి ఏంటో మనకు బయలుపరచబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి మన మీదికి వచ్చినప్పుడని దేవుడి వాక్యము సెలవిస్తుంది. తర్వాత చివరిగా 30వ వచనంలో వారందరి స్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టి వారి వారి అక్కరల కొలది అవి వాడుకొనిది. ఆస్తులు అమ్ముకోవాలి. దేని కొరకు? వాస్తులు అమ్ముకొని దేవుని యొక్క కార్యముల కొరకు, సంఘంలో బలహీనులకు ఉన్నవారికి, అణిచివేయబడ్డ వారికి ఆదరణ కొరకు మీకున్నటువంటివి అన్నీ అపోస్తుల పాదముల యొద్ద పెట్టడం ఆ దినాల్లో చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రేమైన వారి యొక్క బోధనలు అలాగున్నాయి, వారి ప్రేమలు అలాగున్నాయి. ఆ దినాల్లో ఆదిమ సంఘము ఆ విధంగా క్రీస్తు కొరకు జీవించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. సువార్తల భాగంలో సువార్త భాగంలో కూడా మనం బాగా చూస్తే ఒక వ్యక్తి ఉంది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. పాపం, చాలా ఓపిక. సమాజ మందిరం గుడికి రావడానికి నాకు నడుము వంగిపోయింది, నాకు నడుము నొప్పి ఉంది, నేను వస్తూ ఉంటే అందరూ చూసి నవ్వుతారు, నేను వెళ్ళలేను అని ఇంట్లో కూర్చోనో లేదా ఇంట్లో పడుకోనో లేదు. ఆమె అలవాటు చెప్పున ఎప్పుడో ఒకసారి బాగుంటా, ఎప్పుడో ఒకసారి దేవుడు నా మీద కనికరం చూపుతాడు. చూపకపోయినా నో ప్రాబ్లం. గుడికైతే, వాక్యమైతే, సిలువనైతే చూడ అని 18 years నుంచి చాలా బాగా ఆ పదాలు చదువుతాడు. బలహీన పరచు ఒక దయ్యాలు చాలా రకాలు ఉన్నాయి. బలహీనపరిచేది అసూయ అనే దయ్యం, ఈర్ష అనే దయ్యం కదా, పగ అనే దయ్యం, హోదా అనే దయ్యం, అంతస్తు అనే దయ్యం, చదువు అనే దయ్యం, అందము అనే దయ్యం కదా. అందగత్తెలు కూడా దయ్యంతో పోలి ఉంటారు. కోసం నేను బాగున్నా, అదొక దయ్యమే. అది నిన్ను బలహీనపరిచే దయ్యం. ఈ వ్యక్తికి నడుము వంగిపోయే ఈ యొక్క అందం. కానీ ఆమె గుడికి రాక ఆమె పట్టుదల చూడాలి. వచ్చి కూర్చుంది. యేసు ప్రభు అక్కడున్నటువంటి యాజకుడు ఏదో పుస్తకం ఇస్తే ధర్మశాస్త్రంలో మాటలు చదివి వినిపించే బహుశా ప్రసంగాలు చేసి ఉన్నాడేమో. చేసిన తర్వాత సప్పుడు చేయకుంటే బాగుంది. కానీ ఈయన పని ఏంటి? ఈయన మినిస్ట్రీ ఏముంది? ఈయన సేవలో ఏముంది? స్వస్థత పరిచే మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీ ఇంపార్టెన్స్. యేసు ప్రభు లైఫ్ స్టైల్ చూసే మన మిషనరీస్ ఏమేమి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, హాస్పిటల్ ఈ మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీ, హాస్టల్స్ ఈ యొక్క ప్రీచింగ్ గాస్పెల్ మినిస్ట్రీ, ఇవన్నీ వారు మనకు తీసుకొని వచ్చున్నారు. యేసు ప్రభు సప్పుడు కూర్చోలేదు.
చూసి వెనక చిప్పర్లో ముందు వరుసలో కూర్చుంటుందా? అంత హీనులు ఎవరైనా ముందు కూర్చుంటారా అండి? ముందు ఎవరు కూర్చుంటారు? చెప్పు. బాగా ఉన్నవారు, మంచి యవ్వనంలో ఉన్నవారు, అందంగా కనిపించేవారు కదా, వారు కూర్చుంది. ఈమె బాబు ఎక్కడో అక్కడ ఉండి కూర్చోండి. కానీ యేసు కన్ను మాత్రం, యేసు చూపు మాత్రం ఈ అనగారినటువంటి స్త్రీ, ఈ అట్టడుగున ఉన్నటువంటి స్త్రీ, ఈ యొక్క హీనమైనటువంటి స్థాయిలో స్థితిలో ఉన్న స్త్రీని చూసి, అమ్మా ఇట్లా నా దగ్గరికి రా అంటే పాపం ఎన్ని సంవత్సరాలు, బహుశా 60, 70, 80 ఉంది అనుకుందా. వేరే కామెంట్రీస్లో 80 years అని రాయబడింది ఉండొచ్చునేమో. వెంటనే దగ్గరికి వస్తే అని అంటున్నాడు, ఆమెను ముట్టి బాగుపరిచి ఈమె కూడా అబ్రహాము కుమార్తె. అంటే ఈమె కూడా యూదురాలు, ఈమె కూడా అక్కడి నుంచి వచ్చింది. అంటే అక్కడున్నటువంటి యూద మతాధికారి వారికి ఏమొచ్చిందట? కోపం వచ్చి పగబట్టి, అరే ఇక్కడ మేమున్నాం, ఇప్పుడు నా ముందు మీరు ఎవరన్నా నాకు ఇద్దరు ముగ్గురిని స్వస్థతపరిచారనుకోండి, గుడ్డేవనో నడిపించేటట్టు చేస్తే నేనేమైపోతా అది పట్ట మంది కొరికి నేను చేయాలి ఆ పని. ఇంకోటి చేస్తావా? ఇవెందుకు? అదే నడుస్తుంది ఇక్కడ. మరి కోపపడి, విశ్రాంతి దినం నీకు తెలియదా? ధర్మశాస్త్రం నీకు తెలియదా? ధర్మశాస్త్రంలో ఈ యొక్క మాట ఉంది కదా, ఏ పని చేయకూడదు అని ఆ విశ్రాంతి దినాన్ని గురించి వారు తెలియపరుస్తున్నారు. ప్రభు అంటున్నారు, ఇక్కడ అవసరత ఉంది, స్వస్థత ఇక్కడ ఆమెకు కావాలి. నేను మళ్ళీ ఎప్పుడు వస్తానో, ఎప్పుడు కనిపిస్తానో తెలియదు కనుక నేను ఉన్నప్పుడే, మీకు వాక్యం దొరికినప్పుడే మీ హృదయాలు మార్చబడాలి, మీరు రక్షణ పొందబడాలి. వాక్యం కనుమరుగైపోతే, వాక్యము కనిపించకుండా పెడితే బహుశా కొంతకాలానికి భారతదేశంలో అదే జరుగుతుందేమో. ఇంకో 40, 50, 100 సంవత్సరాలకు మీకు ఏమీ ఉండదు. ఉన్నప్పుడు మాత్రమే అది మీ హృదయంలో ఆ బైబిల్ అంతా రాసి పెట్టుకోవాలి. కనుక వారిని గద్దిస్తూ, విశ్రాంతి దినమున మీ ఎడ్లకు, మీ మేకలకు, మీ పశువులకు భోజనము వాటర్ అందిస్తున్నారు కదా, ఏ పని చేయకుండా ఉన్నారంటూ గద్దిస్తూ వారిని, ఆమెను స్వస్థత పరిచినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి వార్త, యేసుక్రీస్తు యొక్క స్వస్థతకు, యేసుక్రీస్తు యొక్క సేవకు, ఆ పరిచయకు హద్దులు లేనట్టుగా, ఎక్కడ బలహీనులు ఉంటారో, ఎక్కడ అణిచివేయబడ్డ వారు ఉంటారో అక్కడ ప్రభు దిగి వస్తారు. సింపుల్ ఏంటంటే, నువ్వు బలహీనపడే ఆ స్థితిలో ఉన్నావా, బలవంతుని చేతిలో అడగదొక్కబడుతున్నావా, ప్రభు నీ కొరకు దిగి వస్తున్నాడు. ప్రార్థన చేసుకొని, ప్రభువా ఈ స్థితిలో నుంచి నన్ను విడుదల చేసి ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా అటువంటి స్థితిని మీకు విడిపించగలడు. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవ ఆశీస్సులు దేవుడు మీకు అనుగ్రహించును కాక. పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు. కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని మేము విన్నాం. మా హృదయాలను నూతనపరుస్తూ, రూపాంతరపరుస్తూ ప్రభా యొక్క వాక్యపు వెలుగులో ఇంకా మేము స్థిరంగా, లోతుగా ప్రయాణించి యేసును మాత్రమే హత్తుకొని జీవించలాగా సహాయం చేయగలరు. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము.